హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయలండి. వంకాయలన్నీ తరుక్కుని చిన్న ముక్కలుగా కోసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇలాగ ఈ సైజు ముక్కలు కోసుకున్నాను. సింపుల్ వే అండి, 5-6 మినిట్స్లో అయిపోయే సింపుల్ మెథడ్లో మనం ఈరోజు ఫ్రై చేసుకుందాము. దీనికి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏం అక్కర్లేదు, తాలింపు స్పైసెస్ వంకాయ అంతే. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి, ఆయిల్ వేసాను ఒక 2 స్పూన్లు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మొత్తం అన్నీ ఒక్కసారి కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం వరకు హైలో పెట్టానండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇంకో 2 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం మగ్గిపోయిందండి వంకాయ ముక్క. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కారం వేస్తున్నాను. మీరు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి, నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పటి వరకు ఒక నిమిషం హైలో ఉంచాను, ఒక 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వంకాయ ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం సిమ్లో పెట్టుకుని కట్టేసుకుందాం.
అయిపోయిందండి. కొత్తిమీర చల్లేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. ఫైనల్గా ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమన్నా పడితే వేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. వంకాయ ముక్క చూసారా ఎంత మెత్తగా ఎలాగా ఉడికిందో. కట్టేస్తున్నానండి స్టవ్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయ ఫ్రై అండి. వంకాయ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, మన కూరగాయల్లో కింగ్. దాన్ని ఎన్ని రకాలుగా వండుకున్నా చాలా బాగుంటుంది. సింపుల్ వే అండి, అసలు ఏమీ వేయలేదు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమీ వేయలేదు. తాలింపు వేసాను, స్పైసెస్ కారం వేసాను అంతే. నాకైతే 7 minutes పట్టిందండి. 7 minutesలో అయిపోయింది. వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా త్వరగా ఎవరైనా వస్తా ఉన్నా త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు వంకాయ ఇలా ఫ్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.